హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జూన్ నెల పెన్షన్లు, అలాగే డీఆర్ అరేస్ చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆహ్, చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ నమస్కారం అండి. జూన్ 2026 నెలకు సంబంధించి రెగ్యులర్ పెన్షన్ మరియు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఆర్ 2018 డీఆర్ అరియర్స్ గురించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని అయితే ఇక్కడ వివరంగా తెలుసుకుందాము. ముందుగా రెగ్యులర్ పెన్షన్ల విషయానికి వస్తే ఈ నెలకు సంబంధించి పెన్షన్ బిల్లుల ప్రక్రియ జూన్ 22వ తేదీ అర్ధరాత్రి నుండే ప్రారంభమైంది. ట్రెజరీ అధికారులు మరియు సీఎఫ్ఎంఎస్ సిబ్బంది ఈ యొక్క బిల్లులను సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం మనం వివిధ ప్రాంతాలకు సంబంధించి బిల్లుల స్టేటస్‌ను పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ను పరిశీలించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో సబ్ ట్రెజరీలో ఒక్కొక్క విధంగా అయితే ఉంది. ఉదాహరణకు ఏపీ క్యాపిటల్ రీజన్ అయినటువంటి అనకాపల్లి, విజయవాడ ఈస్ట్ మరియు కర్నూలు వంటి ముఖ్యమైన సబ్ ట్రెజరీలకు సంబంధించి రెగ్యులర్ పెన్షన్ బిల్లులు మాత్రం ప్రస్తుతం ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. దీని అర్థం ఏమిటంటే బిల్లులు సిస్టమ్‌లో నమోదు చేయబడ్డాయి, కానీ ఉన్నత అధికారుల తుది ఆమోదం కోసం వేచి ఉన్నాయని అర్థము. సాధారణంగా ఇవి మరొక 2 రోజుల్లోనే ఆహ్, పూర్తి స్థాయి చెల్లింపుల దశకు, అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయని చెప్పవచ్చు. అదే సమయంలో అరకు, కాకినాడ, ఒంగోలు మరియు తిరుపతి వంటి సబ్ ట్రెజరీ పరిధిలలో పెన్షనర్లకు ఒక మంచి వార్త ఏమిటంటే, వారి యొక్క రెగ్యులర్ పెన్షన్ బిల్లులు ఇప్పటికే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకున్నాయి. అంటే ఈ ప్రాంతాలకు సంబంధించి పరిపాలనాపరమైన ప్రక్రియ పూర్తయింది. కేవలం ప్రభుత్వం నుండి నిధుల విడుదల కోసం మాత్రమే వేచి ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. నిధులు విడుదలైన వెంటనే ఈ సొమ్ము అనేది బ్యాంకు ఖాతాల్లో చేరుతుంది. అలాగే అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ ఏఎంసీ కింద పెన్షన్ పొందుతున్న వారి యొక్క వివరాలు చూస్తే ఏపీ క్యాపిటల్ రీజియన్ మరియు గుడివాడ ప్రాంతాల్లో బిల్లులు ఇంకా ఆమోదం పొందలేదు, కానీ నంద్యాల అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిల్లులు మాత్రం ఇప్పటికే నిధుల విడుదల దశకైతే చేరుకున్నాయి. ప్రస్తుతం ఆమోదం పొందని బిల్లులన్నీ కూడా ఈ నెల 28, 29 నాటికి నిధుల విడుదల దశ కంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. సో, 29 లేదా 30వ తేదీ వరకండి. ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం అండి, పెన్షనర్స్ గుర్తుంచుకోవాల్సింది. సో, నిన్నటి అర్ధరాత్రి నుంచి సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఈ జూన్ నెలకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చాలామంది డౌన్‌లోడ్ చేసుకొని ఉంటారు. ఇంకా ఎవరైనా చేసుకున్నట్లయితే వెంటనే మీ యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మీ యొక్క బేసిక్ పెన్షను, అలాగే డీఆర్ పర్సెంటేజ్ 37.31% వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే హెల్త్ కార్డ్ డిడక్షన్స్, ఈహెచ్ఎస్ డిడక్షన్స్ మరియు ఇతర వివరాలు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది 1కి 2 సార్లు తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యము. ఏమైనా తప్పులుంటే వెంటనే సరిచేయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పెన్షన్ నగదు జమ అయ్యే విషయానికి వస్తే జూలై 1 తేదీ లేదా 2 తేదీ నాటికి రాష్ట్రంలోని పెన్షనర్లందరి ఖాతాల్లోనూ పూర్తి స్థాయిలో పెన్షన్లు సొమ్మనేది జమ అవుతుంది. మరోవైపు 2018 డీఆర్ అరియర్స్ బకాయిల గురించి కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే ఉన్నాయి. గత మే నెలలో 3 మరియు 4 తేదీల్లో కొంతమందికి పెన్షనర్ల అరియర్స్ బిల్లులైతే ఆమోదం పొంది మే 31న వారి ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే మే 11న మరికొన్ని బిల్లులు అయితే అప్‌లోడ్ అయ్యాయి. ఇవి ఈ విధంగా ప్రధానంగా 2018 సంవత్సరం తర్వాత పదవీ విరమణ చేసిన సర్వీస్ పెన్షనర్లకు సంబంధించినవన్నమాట. ప్రస్తుతం ఆమదాలవలస, పాడేరు, విశాఖపట్నం మరియు ఒంగోలు సబ్ ట్రెజరీలకు సంబంధించి ఈ యొక్క డీఆర్ అరియర్ బిల్లులు వెంటనే ఆహ్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి. ఇవి ఎప్పుడు జమ అవుతాయి అనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక స్పష్టత అనేది రాలేదు. అయినప్పటికీ జూన్ 30వ తేదీ నాటికి ఇవి పెన్షనర్ల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని మనం ఆశించవచ్చు. ఈ యొక్క బిల్లుల స్థితిలో ఏమైనా మార్పు కనిపిస్తే వెంటనే పెన్షనర్లకు సమాచారం అనేది అందుతుంది. జూన్ 1వ తేదీన కూడా కొంతమందికి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ సంబంధించి అరియర్ బిల్లులు పోర్టల్‌లో అప్‌లోడ్ అయ్యాయి.
అవనిగడ్డ, పొన్నూరు మరియు గురజాల సబ్ ట్రెజరీ పరిధిలో ఈ యొక్క బిల్లులు కూడా ప్రస్తుతం నిధుల విడుదల కోసమైతే నిరాకరిస్తూ ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఎటువంటి కదలిక లేనప్పటికీ సాంకేతిక ప్రక్రియ అంతా పూర్తయినట్లే కనిపిస్తోంది. ఒకవేళ ఈ యొక్క ప్రధాన బిల్లుల్లో మీ పేరు లేకపోయినా లేదా ఇప్పటివరకు మీ యొక్క అరియర్ బిల్లులు జనరేట్ కాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే జూలై 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు సప్లిమెంటరీ బిల్లులు అప్‌లోడ్ చేయడానికి సీఎఫ్ఎంఎస్ సైట్ అనేది ఎనేబుల్ అవుతుందనమాట. ఆ సమయంలో ఈ మిగిలిపోయిన వారందరికీ సంబంధించి బిల్లులను అధికారులు అప్‌లోడ్ చేస్తారు. కాబట్టి పెన్షనర్స్ తమ ట్రెజరీ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ తమ వివరాలనైతే సిద్ధంగా ఉంచుకోవాలని మనవి. మరి ఈ నెలలో పెన్షన్ ప్రక్రియ అనేది సజావుగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ట్రెజరీ అధికారులు ఎప్పటికప్పుడు బిల్లులను క్లియర్ చేస్తూ ఉన్నారు. పెన్షనర్స్ తమ మొబైల్ ఫోన్‌లకు వచ్చే ఎస్ఎంఎస్‌లపై కూడా దృష్టి పెట్టాలి. ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన వెంటనే బ్యాంకుల నుండి మీకు సమాచారం అనేది అందుతుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారు మరియు ఫ్యామిలీ పెన్షన్ పొందేవారు పే స్లిప్స్ విషయంలో అశ్రద్ధ చేయకూడదండి. మీ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ వయసు రీత్యా పెరగాల్సి ఉంటే అది పే స్లిప్‌లో ప్రతిబింబిస్తుందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా ప్రతి నెల మీ యొక్క పెన్షన్ వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా అయితే చూసుకోవచ్చు. సో, జూన్ 2026 సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ అయితే సీఎఫ్ఎంఎస్‌లో అందుబాటులో అయితే ఉన్నాయండి. సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో. జూలై 2018 నుండి రావాల్సినటువంటి 30.392% డీఆర్ అర్జెస్ బిల్లులు జనరేట్ అయ్యాయి. నిధుల విడుదల కోసం అయితే నిరీక్షణలో ఉన్నాయి. అలాగే వయసు 70 సంవత్సరాలు దాటిన వారు తమ యొక్క బేసిక్ పెన్షన్‌పై ఏక్యూపీ అదనపు పెన్షన్ వస్తుందో లేదో సరిచూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కూడా 37.31%తో మరియు యూజీసీ స్కేల్స్ ద్వారా పెన్షన్ పొందుతున్న వారికి 50% డీఆర్ అయితే అమల్లో ఉంది. అలాగే పెన్షనర్ దంపతులు ఎవరైనా సరే ఇద్దరు పెన్షనర్స్ అయితే ఒక్కరి పెన్షన్ నుంచి మాత్రమే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కోసం ఆహ్, చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సమస్య ఉన్నవారు పే స్లిప్ డౌన్‌లోడ్ కోసం ట్రెజరీని సంప్రదించాలండి. వారికి ఓటీపీ అయితే ఇష్యూ ఉంది. ఇక రిస్టోరేషన్ ఆఫ్ కమ్యుటేషన్ తేదీలను పే స్లిప్‌లో తప్పనిసరిగా అయితే తనిఖీ చేసుకోవాలి. సో, 2026 రెగ్యులర్ బిల్లులు ప్రక్రియ అనేది ఈ నెల 22వ తేదీ నుంచి అర్ధరాత్రి నుంచే ప్రారంభమైందనమాట. వివిధ సబ్ ట్రెజరీలో బిల్లులైతే ఆమోదం పొందే స్థితిలో అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. రెగ్యులర్ పెన్షన్లు జూలై 1 లేదా 2వ తేదీలలో ఈ 2 తేదీలలో కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఖాతాలలో జమ అవుతుంది. 2018 డీఆర్ అరియర్స్ బిల్లులు చాలా ప్రాంతాల్లో అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. మరి ఈ జూన్ 30వ తేదీన ఈ యొక్క అరియర్స్ జమ అయ్యే అవకాశం ఉంది అని అంచనా. మిగిలిన పెన్షనర్స్ కోసం జూలై 6 నుంచి జూలై 11 తేదీ వరకు సప్లిమెంటరీ బిల్స్ విండో అంటే సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సప్లిమెంటరీ బిల్స్ అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ అలా అందుబాటులో ఉంటుంది. సో, అప్పుడైతే పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఎవరికైతే బిల్లులు జమ కాలేదో మీరు రెగ్యులర్‌గా మీ డీడీఓ గారితో టచ్‌లో ఉండండి. ఆ బిల్స్‌ను ఈ యొక్క కరెక్ట్ సమయానికి 6-11 తేదీ లోపల సబ్మిట్ అయ్యేలాగా చూసుకోగలరు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న బిల్లుల తాజా సమాచారము. బిల్లుల్లో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.